హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో సూపర్ 8 అయితే స్టార్ట్ అవబోతుంది ఎల్లుండి నుంచి. టీమిండియా కాంబినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎందుకంటే మనం వెస్టిండీస్లో ఆడుతున్నాం. మన గ్రూప్లో అసలు ఎవరెవరు ఉన్నారు, టఫెస్ట్ అపోజిషన్ ఎవరు, సో సెమీఫైనల్స్కి టీమిండియా వెళ్తుందా, మన ప్లేయర్స్ యొక్క పొటెన్షియాలిటీ ఎట్లుంది, ఏంటి, ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం అనమాట ఈ సూపర్ 8 గురించి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా ఈ సూపర్ 8 కనుక చూసుకున్నట్టయితే మన గ్రూప్లో వచ్చేసి ఆస్ట్రేలియా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ కానీ నెదర్లాండ్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ బంగ్లాదేశే వచ్చేస్తుంది నాకు తెలిసినంత వరకు. సో నెక్స్ట్, సో ఈ సూపర్ 8లో టీమిండియా 3 మ్యాచ్లు ఆడబోతుంది. ఈ 3 మ్యాచ్లో కనీసం టీమిండియా 2 మ్యాచెస్ గెలిస్తే కానీ సెమీఫైనల్స్కి వెళ్ళదు. సో ఆ 2 మ్యాచెస్ గెలుస్తుందా అంటే మనం ఈ టీమ్స్ కనుక చూసుకున్నట్టయితే, ఈ 3 టీమ్స్ కనుక చూసుకున్నట్టయితే 3 టీమ్స్‌లో మనకి టఫెస్ట్ అపోజిషన్ ఎవరు? ఆబ్వియస్‌లీ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాని పక్కన పెట్టేసేయండి. ఎందుకు ఆస్ట్రేలియాని పక్కన పెట్టేసేయండి అంటున్నానంటే, మనం ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్నాం. సెకండ్ మ్యాచ్ వచ్చేసి బంగ్లాదేశ్‌తో ఆడుతున్నాం. థర్డ్ మ్యాచ్ వచ్చేసి ఆస్ట్రేలియాతో ఆడుతున్నాం. సో మనం ఈ 2 ఫస్ట్ 2 మ్యాచెస్ కనుక గెలిస్తే, థర్డ్ మ్యాచ్ గెలిచినా, గెలవకపోయినా మనం సెమీఫైనల్స్‌కి వెళ్ళిపోతాం. సో అందుకని ఆస్ట్రేలియా టీమ్‌ని ఫస్ట్ మనం సైడ్‌కి పెడదాం. సో ఈ 2 టీమ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడాలి అండ్ ఆల్సో బంగ్లాదేశ్‌తో ఆడాలి. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఈ ఇయర్ టీ20 వరల్డ్ కప్ అయితే ట్రిమెండస్ ఫామ్‌లో ఉంది. అసలు వేరే లెవెల్ ఫామ్‌లో ఉందని చెప్పుకోవచ్చు అనమాట. గుర్బాస్ కానివ్వచ్చు, రషీద్ కానివ్వచ్చు, నబీ కానివ్వచ్చు, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అతని పేరేంటి? అతని పేరు ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను. అతను కానివ్వచ్చు. ఇక్కడ వీళ్ళందరూ ఓవరాల్ వేరే లెవెల్‌లో ఫామ్‌లో ఉన్నారనమాట. ఈ 5గురు ఆఫ్ఘనిస్తాన్ టీమ్‌కి మెయిన్ పిల్లర్స్ అని చెప్పుకోవచ్చనమాట. వీళ్ళ వల్ల వాళ్ళు మ్యాచెస్ గెలుస్తున్నారని చెప్పుకోవచ్చనమాట. ఎస్పెషల్లీ గుర్బాజ్ అయితే చాలా బ్యూటిఫుల్ అయిన స్టార్ట్స్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో రషీద్ ఖాన్ కానివ్వచ్చు, నబీ కానివ్వచ్చు, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ మొత్తం పెడుతున్నారు. అండ్ ఆల్సో ఆఫ్ఘనిస్తాన్‌కి గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళ బౌలింగ్ కోచ్ వచ్చేసి బ్రావో. బ్రావో వచ్చేసి వెస్టిండీస్ ప్లేయర్, మనందరికీ తెలుసు. సో అందుకే అతనికి వెస్టిండీస్ కండిషన్స్ బాగా తెలుస్తది కాబట్టి, మనకి ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్ కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అపోజిషన్ అనే చెప్పుకోవాలి. అట్లానే మన టీం వీక్ ఉందంటే, మన టీం ఎవ్వరికీ వీక్ కాదు. సో ఈ 3 గనుక చూసుకున్నట్టయితే ఆఫ్ఘనిస్తాన్ చాలా స్ట్రాంగర్ సైడ్‌గా అనిపిస్తుంది. నెక్స్ట్ టీమిండియాని బంగ్లాదేశ్ టీమిండియాని చాలా సార్లు అప్సెట్ చేసింది. అది మనందరికి తెలుసు. అండ్ ఆల్సో ఆస్ట్రేలియా కనుక చూసుకున్నట్టయితే, ఆస్ట్రేలియా కూడా రీసెంట్ టైమ్స్‌లోనే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో అప్సెట్ చేసింది. అండ్ ఆల్సో ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో అప్సెట్ చేసింది. సో ఈ 3 టీమ్స్ కూడా చాలా టఫ్ అపోనెంట్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పిచ్ అట్లుంది. స్లోయిష్ కైండ్ ఆఫ్ పిచ్ ఉంది. స్పిన్నర్స్‌కి బాగా అడ్వాంటేజ్ అయ్యే ఉంది. నువ్వు 180 కొట్టినా ఒక 200 లాంటి స్కోర్ అనమాట అది. ఆ పిచ్చెస్‌కి ఆ కైండ్ ఆఫ్ ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అనేదైతే ఉంటదనమాట. మోస్ట్ ప్రాబబుల్లీ 180, 170 పిచ్చెసే ఉంటాయి. ఆ 180, 170 చేస్ చేయడం కూడా ఇంపాసిబుల్. ఆ టైప్ ఆఫ్ కండిషన్స్ అయితే ఉంటున్నాయి. సో ఓకే, మన టీమ్ ఎట్లుంది? అసలు టీమిండియాలోకి ఎవరు ఇన్ అవుతారు, ఎవరు అవుట్ అవుతారు? ఎందుకంటే మనం వెస్టిండీస్ వెళ్తున్నాం కాబట్టి, సిరాజ్ ప్లేస్‌లో నాకు తెలిసి మోస్ట్ ప్రాబబుల్లీ కుల్దీప్ యాదవ్ వచ్చే ఛాన్సెసే ఉంటాయి. లేదు, సిరాజ్‌ని కంటిన్యూ చేసి అక్షర్ పటేల్ ప్లేస్‌లో కుల్దీప్ యాదవ్‌ని తెస్తే, అక్షర్ పటేల్ గనక ప్లేయింగ్ లెవెన్‌లో లేకపోతే టీమిండియా ఒక బ్యాటింగ్ ఆర్డర్ అనేది కొంచెం మిస్ మ్యాచ్ అవుతది. ఎందుకంటే అక్షర్ పటేల్ ఉంటే డీప్ డౌన్ ద బ్యాటింగ్ ఉంటది. అండ్ ఆల్సో అక్షర్ పటేల్‌ని మనం ఫ్లోటర్‌గా వాడుకోవచ్చు. సో అందుకని కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ విల్ బి ద పర్ఫెక్ట్ చాయిస్. సిరాజ్ అనేవాడు కంపల్సరీ లెఫ్ట్ అవ్వాలి. సీమ్ బౌలర్స్‌లో గనుక చూసుకున్నట్టయితే బూమ్రా, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా ఉంటారు. స్పిన్ బౌలర్స్‌లో గనుక చూసుకున్నట్టయితే జడేజా, కుల్దీప్ యాదవ్ అండ్ ఆల్సో అక్షర్ పటేల్ ఉంటాడు. సో ఈ ముగ్గురు గనక ఫామ్‌లోకి వస్తే, కుల్దీప్ యాదవ్ పిచ్చ ఫామ్‌లో ఉన్నారు. కాకపోతే వరల్డ్ కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కుల్దీప్ యాదవ్ ఆ ఫామ్‌ని అందుకుని, మ్యాచ్ ప్రాక్టీస్ అందుకుని, ఫస్ట్ మ్యాచ్ నుంచే తన వికెట్స్ తీయడం స్టార్ట్ చేశాడంటే, మన టీమ్ సూపర్ స్ట్రాంగర్ సైడ్‌లో ఉంటది. ఎందుకంటే ఇటు సైడ్ నుంచి కుల్దీప్ యాదవ్ గ్రేటెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. అండ్ ఆల్సో అక్షర్ పటేల్ కూడా బాల్‌తోను, బ్యాట్‌తోను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటు నుంచి జడేజా గనక వాళ్ళిద్దరికి సపోర్ట్ చేశాడంటే, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అటాక్ ఉన్నట్టు మనకు బౌలింగ్. ఎందుకంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ బూమ్రా ఉన్నాడు.
సీమ్ బౌలింగ్లో అండ్ ఆల్సో హార్దిక్ పాండ్యా వాళ్ళకి సపోర్ట్ ఇస్తాడు. అదే స్పిన్ బౌలింగ్లో అక్షర్కి అండ్ ఆల్సో కుల్దీప్ యాదవ్కి జడేజా కనుక సపోర్ట్ ఇస్తే మన బౌలింగ్ యూనిట్ చాలా సూపర్ స్ట్రాంగ్గా ఉంటుంది. కేకేఆర్లో ఎట్లయితే వరుణ్ చక్రవర్తి అండ్ ఆల్సో నరైన్ వల్ల వాళ్ళు మ్యాచెస్ గెలిచారో మనం కూడా అట్లానే గెలుస్తాం. అండ్ ఆల్సో ఇంకా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకోవాలనుకున్నట్టయితే 3 మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు విరాట్ కోహ్లీ. కాకపోతే ఆ కండిషన్స్ వేరు, ఆ పిచ్చెస్ వేరు. ఆ పిచ్చెస్‌లో అందరూ ఫెయిల్ అవుతానే వస్తున్నారు. చాలామంది ఇంజ్యూరీ అవుతూ వస్తున్నారు. ఆ పిచ్ కండిషన్ వేరు కాబట్టి విరాట్ కోహ్లీని మనం తప్పు పడడానికి ఏం లేదు. అండ్ ఆల్సో విరాట్ కోహ్లీ క్యాలిబర్ గురించి మనందరికీ తెలుసు. వరల్డ్ కప్స్‌లో చాలా సార్లు మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌లు గెలిచారు. అండ్ ఆల్సో వెస్ట్ ఇండీస్ లాంటి కండిషన్స్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కి కంపల్సరీ సూట్ అవుతాయి. మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు జరిగే ఈ వెస్ట్ ఇండీస్ పిచ్చెస్ ఏదైతే ఉన్నాయో, ఈ సూపర్ 8 పిచ్చెస్ ఏదైతే ఉన్నాయో, మనం వెస్ట్ ఇండీస్‌కి వెళ్తున్నాం కాబట్టి కంపల్సరీ విరాట్ కోహ్లీ దాంట్లో కీ ప్లేయర్ అవ్వబోతున్నాడు. కీ ఓపెనర్ అవ్వబోతున్నారు. మీరు రాసి పెట్టుకోండి. కంపల్సరీ అతను ఫామ్‌లోకి వస్తాడు. సో విరాట్ కోహ్లీ గురించి మనం బాధపడాల్సింది, చర్చించుకోవాల్సిందైతే ఏం లేదు. విరాట్ కోహ్లీ ఓపెనర్‌గానే రావాలి. రిషబ్ పంత్ వన్ డౌన్ రావాలి. మిగతా వాళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో మోస్ట్ ప్రాబబుల్లీ చేంజెస్ అంటూ ఏం లేవు. సిరాజ్ అవుట్ అవుతాడు. కుల్దీప్ యాదవ్ ఇన్ అవుతాడు. విరాట్ కోహ్లీ కంపల్సరీ ఫామ్‌లోకి వస్తాడు. నాకైతే ఎట్లుందంటే టీమిండియా సెమీఫైనల్స్‌కి వస్తది. అది మనందరికీ నమ్మకం ఉంది. మనందరికీ తెలుసు. అంత పొటెన్షియాలిటీ ఉన్న టీమ్ కాబట్టి సెమీఫైనల్స్‌కి వచ్చి ఫైనల్స్‌లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా పడి ఆస్ట్రేలియా టీమ్‌ని మనం ఓడించి కప్పు కొడితే ఆ మజానే వేరుంటది. నాకైతే ఇట్లా అనిపిస్తుంది. మీకెట్లా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో సెమీఫైనల్స్‌కి ఎవరొస్తారు? ఫైనల్స్‌కి ఎవరొస్తారు? మన టీమ్ కాంబినేషన్ ఎట్లుంటే బావుంటది? మీరేమనుకుంటున్నారు? విరాట్ కోహ్లీ నంబర్ 1 స్పాట్‌లోకి రావాలా? ఆర్ ఎల్స్ అదే వన్ డౌన్‌లోకి రావాలా? లేకపోతే ఓపెనర్‌గా రావాలా? మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. సో మళ్ళీ రేపు ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ప్రివ్యూతో నేనైతే మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.